Question number 191. What percentage of the atmosphere mass is found in the troposphere? ట్రోపోస్పియర్లో ఎంత అట్మాస్ఫియరిక్ మాస్ ఉన్నది, ఎంత అట్మాస్ఫియరిక్ మాస్ ఉన్నది అంటున్నాడు. అబౌట్ 75%. 75% అంటే ఈ యొక్క వాతావరణం యొక్క పర్సంటేజ్ సుమారుగా 75% వరకు ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. 75% వరకు ట్రోపోస్పియర్లోనే ఉంటుంది. 192 question. Why are jet aircrafts flown in the stratosphere? జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో ఎందుకు ప్రయాణిస్తాయి అంటున్నాడు. జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎందుకు స్ట్రాటోస్పియర్లో ప్రయాణిస్తాయి? బికాజ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ ఫ్రీ ఫ్రమ్ టర్బులెన్స్ అండ్ వెదర్ ఫినామినా. సో జెట్ విమానాలను కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ తుఫానులు, గాళ్ళు, మేఘాలు అనేటివి ఉండవు. స్ట్రాటోస్పియర్లో ఇట్లాంటివి గాలి లేదు కాబట్టి ఘర్షణ ఉండదు కాబట్టి ఎక్కువ స్పీడ్గా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది, సురక్షితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే జెట్ ప్లేన్స్ అనేది స్ట్రాటోస్పియర్లో ప్రయాణిస్తాయి. 193 question. What role does the ozone layer play? ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సూర్యుని నుండి ఇట్ అబ్జార్బ్స్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్. సో సూర్యుని నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్లను, అతినీల లోహిత కిరణాలను పీల్చుకొని మన మీద అతినీల లోహిత కిరణాలు పడకుండా రక్షిస్తుంది. ఓజోన్ లేయర్ అనేది రక్షించడం జరుగుతుంది.